నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయి, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా ఒకసారి గోల్డ్ గురించి మాట్లాడుకుంటే కనుక గోల్డ్ ప్రైస్ ప్రజెంట్ మనకి ఈ రోజు ఎంత ఉంది అండ్ మొన్నటితో మనకి నార్మల్గా కంపేర్ చేసుకుంటే ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పుడు కొంచెం పాజిటివ్గానే ఉంది కొనేందుకని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వారికి ముందు చూస్తామో అప్పుడు వారికి ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఏదైతే జరుగుతూ ఉందో సో దానికి ముందు మనం చూసుకుంటే కనుక 1,60,000 నుంచి 1,65,000 మధ్యలో ఆ రేంజ్లో అయితే చూసాము. అదే బ్యాలెన్స్ దాదాపు ఒక 2-3 మంత్స్ అయితే మనం చూసాము. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 1,50,930 రూపాయలు అయితే ఈ రోజుకైతే ఉంది. అంటే మనకి అప్పటితో కంపేర్ చేసుకుంటే ఇప్పుడైతే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా కొంచెం పాజిటివ్గానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనకు ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకి గోల్డ్ అనలిస్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా నిపుణులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయ్యిందో ఆ వార్ మధ్యలో కూడా చాలా తగ్గడం అయితే జరిగింది. అప్పుడు కూడా మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం కూడా జరిగింది. ఏమని మనకి ఇప్పుడు ఇదే మంచి టైం, మంచి ఛాన్స్ కొనే వాళ్ళకైతే 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ ఏదైతే ఉందో మనకి 1,32,000 వరకు కూడా తగ్గిన ఛాన్సెస్ మనమైతే చూసాము. అదేవిధంగా ఇప్పుడు మనము చూసుకుంటే కనుక కొంచెం పెరగడం అయితే జరిగింది. ఎందుకు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ ఏదైతే ఉందో అది కొంచెం కామ్ అయిపోయింది కాబట్టి. అదేవిధంగా మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు తగ్గుతుంది అని అంటే కనుక క్రూడ్ ఆయిల్ మెయిన్ ఎఫెక్ట్. క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మనకి రేట్ అనేది పెరుగుతూ ఉంటుందో, డిమాండ్ అనేది ఎక్కువ ఎప్పుడైతే అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ గోల్డ్ రేట్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి ఈవెన్ మన ఇండియాలో కూడా చూస్తూనే ఉన్నాము. ఈవెన్ ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ అనేది చూస్తున్నాం, పెట్రోల్ డీజిల్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. నో స్టాక్ బోర్డ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు గోల్డ్ అనేది అయితే తగ్గుతూ ఉంది. ఎప్పుడైతే డాలర్ రేట్ బలపడుతూ ఉంటుందో, ఎప్పుడైతే మనకి రూపీ స్ట్రాంగ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మరి ఇది ఎంతవరకు తగ్గొచ్చు అని అంటే కనుక అక్కడ మనకి వార్ ఎఫెక్ట్ ఉన్నంత వరకు గోల్డ్ అయితే కొంచెం తగ్గుతూనే ఉంటుంది. కానీ అప్పుడు చాలా పెద్దగా అయింది వార్ కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో అవుతలేదు కాబట్టి కొంచెం కామ్లోనే ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే క్రూడ్ ఆయిల్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది అంతే. అంతే తప్ప మళ్ళీ అప్పుడు 1,27,000 వరకు వెళ్ళింది కదా 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి. ఇప్పుడు అంతవరకు రావచ్చా అంటే రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే వార్ మళ్ళీ అవుతుందో ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ రేట్ పెరగడం కానీ, ఇంకా డాలర్ రేట్ బలపడడం కానీ, రూపీ స్ట్రాంగ్ అవ్వడం ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతాయో అప్పుడు మనకి 1,25,000 వరకు అయితే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ కొందరు ఏం చెప్తున్నారు సోషల్ మీడియాలో తులం బంగారం 70,000కే రావచ్చు, ₹1,00,000 రావచ్చు అని చెప్పేసి కూడా ఇలా చాలామంది చెప్తూ ఉన్నారు. కానీ ఇదంతా ఫేక్ అండి. దాదాపు మనకి ఇంటర్నేషనల్ ప్రతిదీ ఏదైనా కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారమే మనకి ఇక్కడ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రైజెస్ అనేది డిసైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మోస్ట్లీ మనకి నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే మనకి 1,25,000 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా కొన్ని రీజన్స్ వల్లనే తప్ప ఇక్కడ 20% అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పెరిగే ఛాన్సెస్ అయితే మనకి దాదాపు 80% ఉన్నాయి పెరిగే ఛాన్సెస్ అయితే. సో ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే కనుక మనకి ఎప్పుడైతే వార్ అవుతే కనుక క్రూడ్ ఆయిల్ రేట్ పెరిగితే కనుక అప్పుడు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక పెరిగే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఒక 1 వీక్ తర్వాత అయితే కొంచెం చేంజెస్ అయితే చూడొచ్చు అని చెప్పేసి కూడా మనకి ముఖ్యంగా గోల్డ్ అనలిస్ట్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. సో ప్రజెంట్ మరి ఎంత ఉంది అని ఒకసారి మనం చూసుకుంటే కనుక 24 క్యారెట్ 22 క్యారెట్ వచ్చేసి సో ప్రజెంట్ 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి అయితే 1,50,930 రూపీస్ అయితే ఈ రోజుకు ఉంది. 1,50,930 రూపాయలు అయితే ఈ రోజుకు ఉంది. నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఒక 330 రూపాయలు అయితే పెరగడం జరిగింది. అయినప్పటికీ కొంచెం పాజిటివ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఏదైతే 1,60,000 1,65,000 ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం పాజిటివ్ అని చెప్పుకోవాలి కాబట్టి పర్లేదు. అదేవిధంగా మనకి ఒకసారి 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ చూసుకుంటే కనుక 1,38,350 రూపాయలు అయితే ఈ రోజుకు ఉంది. అంటే ఇది కూడా మనకి ఒక 2 డేస్ బ్యాక్ చూసుకుంటేనే 1,40,000 రేంజ్లో ఉంది. దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గడం అయితే జరిగింది. ఇప్పుడైతే వారికి ముందు ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వారికి ముందు చూసుకుంటే కనుక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్ గోల్డ్ వచ్చేసి 1,55,000 ఆ రేంజ్లో ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తున్నాం 1,38,000 వరకు కూడా రావడం అయితే జరిగింది. ఇది ఇంకా క్రూడ్ ఆయిల్ కొంచెం ఇంకా రేట్లు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి డిమాండ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి సప్లై అనేది తగ్గిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ గోల్డ్ అనేది మనకి కొంచెం తగ్గే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఈ వీక్లోనే చూడాలి. ఇప్పుడు మరి కొనొచ్చా కొనకూడదా అంటే కనుక ఎవరైతే కొందాం అనుకుంటున్నారో వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఒక 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో అందులో ఆఫ్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటరే కాబట్టి ముఖ్యంగా సాధారణమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిడిల్
క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం ఈ ప్రైస్ అందుబాటులోనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం అంత 1,60,000 కంపేర్ చేసుకుంటే ఇంకా ఎక్కువనే వెళ్ళొచ్చు సార్. అంటే గతంలో మనం చూసాం 1,65,000 వరకు కూడా వెళ్ళిన ఛాన్సెస్ మనమైతే 1,85,000 వరకు వెళ్ళిన ఛాన్సెస్ కూడా మనం చూసాము. అలాంటిది సో ఈ ప్రైస్ కొంచెం అందుబాటులోనే ఉంది కాబట్టి తీసుకోవచ్చని చెప్తాను. అదే విధంగా మనకి కొంచెం ఈ వీక్‌లో అయితే కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆగితే ఈ వీక్ ఆగండనే చెప్తాను. అండ్ ఇంకా సిల్వర్ విషయానికొస్తే మరి సిల్వర్ ఏ విధంగా ఉంది అని ఒక్కసారి మనం సిల్వర్ చూసుకుంటే గనక సిల్వర్ ప్రెజెంట్ వచ్చేసి అయితే మనకి 1,60,000 మధ్య 2,60,000 మధ్యలో అది ఏదైతే 1000 గ్రామ్స్ సిల్వర్ ఉందో 2,60,000 మధ్యలో ఆ రేంజ్‌లో అయితే కనిపిస్తూ ఉంది. ఇది కూడా మనకి వారి మధ్యలో చూసుకుంటే 2,20,000 వరకు కూడా వెళ్ళిన ఛాన్సెస్ మనం చూసాం. ఇప్పుడు 60,000-65,000 మధ్యలో అయితే ఆ రేంజ్‌లో అయితే చూస్తూ ఉన్నాం. సిల్వర్ కూడా ఒక మంచి పాజిటివ్‌గానే ఉందనుకోవాలి ఇన్వెస్టర్స్‌కి అయితే. ఎందుకంటే ఇది కూడా గతంలో మనం చూసుకుంటే 4,00,000కు పైన రేంజ్‌లో అయితే మనం చూసాం. అంతవరకు వెళ్ళిన ఛాన్సెస్ కూడా అంతవరకు వెళ్ళిన రోజులు కూడా మనం చూసాము. అలాంటిది ఇప్పుడు దాంతోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 2,60,000 అనేది కొంచెం తక్కువనే కాబట్టి అండ్ నిపుణులు చెప్తున్న ప్రకారం అయితే సిల్వర్ కూడా మనకి 3,00,000 వెళ్ళే వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఉందని చెప్తున్నారు కాబట్టి సో ఇది ఒక 2,60,000 అనేది ఇంకా కొనేందుకైతే బెస్ట్ అని చెప్పుకోవాలి. అప్పుడు ఎవరైతే కొన్నారో 4,00,000తో ఇంకా ఇన్వెస్టర్స్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఇంకా కొంచెం లాస్‌లోనే ఉన్నారని చెప్పుకోవాలి. కానీ ఎప్పుడైతే వార్ మధ్యలో 2,20,000కి కొన్నారో అంటే ఏదైతే బల్క్‌లో తీసుకున్నారో వాళ్ళు మాత్రం ఇప్పుడు ఒక మంచి పాజిటివ్‌గా మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారని చెప్పుకోవాలి. వితిన్ షార్ట్ టైమ్‌లోనే మంచి ప్రాఫిట్స్ పొందుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మరి ఫైనల్‌గా కొనొచ్చా కొనరాదా అని అంటే గనుక గోల్డ్ అయితే బ్రహ్మాండంగా ఇప్పుడైతే కొంచెం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి 1,60,000తోని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు 1,50,000, 51,000 అట్లా నడుస్తుంది కాబట్టి పర్లేదు ఇప్పుడైతే. ఎందుకంటే మళ్ళీ తర్వాత పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అంటే మనకు తగ్గే ఛాన్సెస్ అంటే 20% కనిపిస్తే ఇక్కడ పెరిగే ఛాన్సెస్ అయితే మనకి 80% కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటే బానే ఉంటుంది. సో చూస్తారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.